హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చేసే ఫ్రూట్ సలాడ్ కోసము కస్టర్డ్ పౌడర్ కానీ, లేదంటే షుగర్ కానీ ఇవేమీ యూజ్ చేయకుండా హెల్తీగా ఇలా చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ఒక కప్పు తీసుకొని అందులోకి పావు కప్పు మఖానా, 10 జీడిపప్పు, 8 బాదం వేసేసుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వేడి పాలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత చూసారు కదా బాగా నానిపోయాయండి. వేడి పాలు పోసుకోవడం వల్ల ఇలా మెత్తగా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో నుంచి బాదం పప్పులు తీసి ఇలా ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని దీనిపైన ఉన్న పొట్టుని ఇలా ఒలిచేసేసుకోండి. ఇలానే మిగిలిన బాదాం అన్నీ కూడా పొట్టు తీసేసుకొని ఇలా ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని మిక్సీ వేసేసుకుందాము. మనం వేసుకున్న పాలతో సహా మొత్తం ఇందులోకి వేసేసుకొని మెత్తగా క్రీమ్ లాగా రావాలండి. అలా పేస్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మెత్తగా క్రీమ్ లాగా రావాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి పాలను వేసుకుందాము. ఇందాక ఒక హాఫ్ గ్లాస్ పాలు మఖానాలో వేసుకుని నానపెట్టుకున్నాం కాబట్టి ఇందులోకి గ్లాసున్నర పాలు వేసుకున్నాను. నేను ఆల్రెడీ కాచిన పాలు కాబట్టి మీగడతో సహా వేసేసుకున్నాను. ఇవి మొత్తంగా లీటర్‌లో వచ్చేసి ఒక హాఫ్ లీటర్ పాలు వరకు ఉంటాయండి. వీటిని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు కాగబెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ వేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఉండలేమీ లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని తొలిపేసి పోసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా చుట్టూ మీగడ కడుతుంది. ఆ మీగడని ఇలా స్పూన్ తోటి లోపలికనుకుంటూ చిక్కబడేంత వరకు కాగపెట్టుకోవాలి. ఇందులో మనం షుగర్ వాడట్లేదు, కండెన్స్డ్ మిల్క్ వాడట్లేదు కాబట్టి నేను వేసుకోవడం లేదు. మీరు షుగర్ వేసుకునేటట్లయితే గనక ఈ టైంలో మీ టేస్ట్‌కి తగ్గట్టుగా షుగర్ వేసుకొని కలుపుకోండి. ఇది మొత్తంగా చిక్కబడటానికి 5-7 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇలా కాగపెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారేలోపు ఫ్రూట్స్ కట్ చేసుకుందాము. పొమోగ్రానేట్, యాపిల్, బనానా అలానే గ్రేప్స్ తీసుకున్నానండి. మీ ఇంట్లో ఏవి అవైలబుల్‌గా ఉంటే అవి వేసుకోండి. కప్పు యాపిల్ అలానే కప్పు దానిమ్మ గింజలు కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. గ్రేప్స్, అరటిపండు ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం చల్లారి పెట్టుకున్న పాలని మొత్తం వేసేసుకోవాలి. నేను తీసుకున్న పాలు కరెక్ట్‌గా సరిపోయాయండి. ఇలాగా పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకోండి. ఫ్రూట్స్ కట్ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకోవాలి. ముందే కట్ చేసి పెట్టుకుంటే కొంచెం కలర్ మారతాయి కాబట్టి అప్పటికప్పుడు కట్ చేసుకోండి. యాపిల్ అయితే కొంచెం కలర్ మారుతుంది కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా కట్ చేసుకొని వేసుకొని సర్వ్ చేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందాక మనము పంచదార వేసుకోలేదు కాబట్టి పంచదారకి బదులుగా ఇందులోకి నేను హనీ వాడుతున్నానండి. హనీ 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. నాకైతే 3 టేబుల్ స్పూన్లు హనీ కరెక్ట్‌గా తీపి సరిపోయింది. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు వేసుకొని కలిపేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి తేనెంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఇలా సర్వ్ చేసుకున్న బావుంటుంది. లేదంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బావుంటుందండి. ఈ సలాడ్ చూడ్డానికి బావుండాలంటే ఇలా ఒక అరటిపండుని కట్ చేసుకొని ఇలా స్లైసెస్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం దానిమ్మ గింజలు అలానే గ్రేప్స్ వేసేసుకుంటే చూడటానికి కలర్‌ఫుల్‌గా చాలా బావుంటుందండి. చూస్తేనే టెంప్ట్ అయిపోతారు. అలానే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ టేస్టీ అండ్ హెల్తీ సలాడ్‌ని మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.